అందరికి నమస్తే. ఎంతమంది ఎన్ని మొత్తుకున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ఏంటంటే మూసి. ఆయనకు నోరు తెరిస్తే సందర్భం ఏదైనా సరే మూసి గురించే ప్రస్తావిస్తున్నారు. మూసి ప్రక్షాళన చేయాలి, మూసి బ్యూటిఫికేషన్. ఆ మూసితో ఏమవుతుంది అనే దానికి మాత్రం సరైన సమాధానం లేదు. ఆ మూసి చూసారు కదా, మూసిని ఏం చేసినారు? 50,000 కోట్లు చేసినారు. 50,000 కోట్లకి వెళ్ళి 70,000 కోట్లు చేసినారు. 70,000 కోట్లకి వెళ్ళి ఏకంగా ఇప్పుడు 150,000 కోట్లకు తీసుకుపోయారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఏందో అర్థం కాలేదు. మూసీతో వచ్చేది ఏందనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడైనా ₹1 ఇన్వెస్ట్ చేసినప్పుడే దానివల్ల తెలంగాణకో లేకపోతే మిగతా వాళ్ళకి వచ్చేది ఏముంది? టూరిజం అని చెప్తున్నారు. నేను టూరిజం గురించి చెప్తా. హైదరాబాద్కి వచ్చే టూరిజం ఎంత? ఈ రెండు ఇది గుజరాత్లో సబర్మతి, తర్వాత లండన్లో థేమ్స్, ఈ రెండు నదుల గురించి చెప్తున్నారు. గుజరాత్లో సబర్మతి పరిస్థితి ఏంది, తర్వాత లండన్లో థేమ్స్ నది పరిస్థితి ఏంది? ఇక్కడ పోయి చూసి వచ్చారు కూడా. ఈ రెండు పోయి అధికారులు పోయి చూసి వచ్చి పంపించింది, గవర్నమెంట్ పంపిస్తే పోయి చూసి వచ్చి ఇక్కడ మూసీ మొత్తం మేము మారుస్తామని అంటున్నారు. మూసీలో ఇప్పటివరకు మొన్న బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించారు. మూసీలో అంతకుముందు ఓడాన్ అకౌంట్ బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సెంట్రల్ మొన్న కలిసినప్పుడు కూడా 10,000 కోట్లు కావాలని అడిగినారు. దానికోసం ఎక్కడ నిధులు తీసుకురావచ్చు? మూసీ కార్పొరేషన్ పెట్టవచ్చా? మూసీ రివర్ ఫ్రంట్ వీళ్ళు పెట్టేది. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ఏమైనా లోన్లు అప్పు తీసుకురావచ్చా? లేకపోతే ఇంకెక్కడి నుంచి అన్నా ఈ ఎన్జిఓస్ ఇచ్చే ఉంటాయి కదా, అట్లాంటి ఫండ్స్ ఏమైనా వస్తాయా? అవి కూడా కట్టాల్సింది ఏదో ఉన్నాడు. అవి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? దీని మీద వెతుకుతున్నారు. మొత్తం అసలు రైతు భరోసాకు పైసలు లేవు, మిగతా స్కీమ్స్కి చాలా స్కీమ్స్కి పైసలు లేవు. హైదరాబాద్లో వాన వస్తే మోకాల వరకు నీళ్ళు వస్తాయి. ఆ సమస్య పరిష్కరించే మార్గం లేదా? పైసలు పెడితే 20,000 కోట్లు పెడితే స్కూల్స్ మంచిగా కావా? అవన్నీ పక్కన పడేసి మూసీ నది, మూసీ రివర్ ఫ్రంట్ ఏముందో తెలియదు. మూసీలో ఏముంది? మూసీలో ఎన్ని రోజులు నీళ్ళు ఉంటాయి సంవత్సరంలో? నాకు తెలిసి మురికి నీళ్ళు కనుక వదలకపోతే 2 నెలలు ఉంటాయి నీళ్ళు. మురికి నీళ్ళు కనుక వదిలితే ఒక 6 నెలలు ఉంటాయి. అది కూడా ఉత్త నీళ్ళు ఫ్లో. మూసీలో ఏం ఫ్లో ఉంటుంది పెద్దగా? పొద్దుగాలు కూడా ఫుల్ ఫ్లో ఉంటుంది, నీళ్ళు ఫుల్ వాడతారు కాబట్టి. తర్వాత ఏముండదు, ఫుల్ మనకు ఉస్మాన్ సాగర్, తర్వాత హిమాయత్ సాగర్, ఈ రెండు భారీగా వరదలు వచ్చి ఆ పైనుంచి ఆ వికారాబాద్ అడవులకి వెళ్ళి వచ్చి ఆ రెండు చెరువులు నిండితే వాళ్ళు అక్కడ తూములు తీస్తే అప్పుడు కానీ నీళ్ళు రావు. ప్రతి వానకాలంలో 1 సారో 2 సారో వదులుతారు నీళ్ళు. కొన్ని వానకాలంలో ఆ 2 చెరువులు నిండవు, మూసీలోకి నీళ్ళు రావు. మరి నది అది నదే, కానీ అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మురికి నీళ్ళు బంద్ చేస్తే, మన డ్రైనేజ్ వాటర్ కనుక బంద్ చేస్తే మూసీలో నీళ్ళే ఉండవు. ఇక దానికి బ్యూటిఫికేషన్ చేసేది ఏముంటుంది? దాన్ని ఏమో చేసేది ఎందుకు ఉంటుంది? ఈ రెండు వేరు. ఈ సబర్మతి దగ్గర కూడా వేరు. సబర్మతి దగ్గర ఒక ఆనకట్ట కట్టేసిండ్రు, నీళ్ళు ఆపేసారు మొత్తం. ప్లస్ ఇక్కడ థేమ్స్ లండన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా వేరు. మనం మూసీతో దాన్ని పోల్చలేం. దేనికోసం అంటే డిపిఆర్ కోసం 1,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసిరట. డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే ఏమేం చేయొచ్చు దీనిలో? జస్ట్ పేపర్ వర్క్. ఎక్కడ వంతెనలు పెట్టాలి, ఎక్కడ మొక్కలు నాటాలి, ఎక్కడ మెట్లు పెట్టాలి, ఏం చేయాలి అనే దానిపైన 1,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆల్రెడీ రిలీజ్ చేసింది గవర్నమెంట్. 1,000 కోట్లు. ఏమవుతుంది మూసీ బ్యూటిఫికేషన్ చేస్తే? టూరిజం పెరుగుతుందా? వీళ్ళు చెప్తుంది అదే కదా, టూరిజం పెరుగుతుంది మొత్తం అని. అసలు ఎక్కడి నుంచి వస్తుంది టూరిజం? హైదరాబాద్కి యావరేజ్గా రోజు 4 నుంచి 5,000 మంది టూరిస్టులు వస్తారు. దానిలో చాలామంది బిజినెస్ మెన్ ఉంటారు, ఏదో ఇక్కడ పని మీద వచ్చిన వాళ్ళు సందర్శిస్తూ ఉంటారు. అసలు మనం హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, కనీసం ఒక 15 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళకి ఉన్నాం కదా. ఎంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది బిర్లా టెంపుల్కి పోయినరు? ఎన్నిసార్లు పోయినరు? చార్మినార్కి పోయినరు? ఎన్నిసార్లు పోయినరు? ట్యాంక్ బండ్కు పోయినరు మీ ఫ్యామిలీతో కలిసి? ఎన్నిసార్లు పోయినరు? ఇవన్నీ పర్యాటక స్థలాలే కదా. పోయినరు ఎప్పుడన్నా? నాకు తెలిసి ఏండ్లకేండ్లైంది హైదరాబాద్లో ఉంటాం, మనం పోము. ఎవరైనా వేరే రాష్ట్రానికి వెళ్ళి వచ్చి పోతే తప్ప. రేపు మూసి అయిన తర్వాత కూడా మనం పోము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒకసారి పోస్తే ఎక్కువ, రెండోసారి పోము. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత పోతాం. వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇంకెవరు వస్తే ఫారినర్స్ వస్తే తప్ప టూరిస్టులు కాదు వాళ్ళు. మన హైదరాబాద్కి వచ్చే టూరిస్టులు రోజుకు 4 నుంచి 5,000, వీకెండ్ అంతా కలిపితే యావరేజ్గా చెప్తున్నా, ఒక రోజు తక్కువ ఉండొచ్చు. ఇంకా వాళ్ళు వచ్చి మూసీ ఏముంది మూసీలో చూడడానికి? ఏముంటుంది?
ఏముండదు. ఇంకొకటి ఉంది, ఇక్కడ వీళ్ళకి వర్కౌట్ అవుతుంది టూరిజం. లండన్లో ఒక లెక్క ఉంది, లండన్ సందర్శనకు వెళ్ళే వాళ్ళు యావరేజ్గా డైలీ 2 lakhs ఉంటారంట, 2 లక్షల మంది ఉంటారంట. ఆ లండన్కి పోయే వాళ్ళు 2 లక్షల్లో 50,000 మందో, 60,000 మందో, 20,000 మందో, 10,000 మందో లాస్ట్కి ఆ థేమ్స్ కూడా చూడవచ్చు పోయి. ఎందుకంటే లండన్ వాళ్ళు ప్రతి ఒక్కరు థేమ్స్ చూస్తారంట. ఒకప్పుడు చార్మినార్ బాగా చూస్తారు మన దగ్గర, ఇప్పుడు మనం కూడా చార్మినార్ దగ్గర పోతలేము. ఒకప్పుడు నాకు తెలిసి 90s 80sలో హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ చూడాలి, హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా చార్మినార్ చూడాలి. ఇప్పుడు మన ఊర్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళు చార్మినార్ దగ్గరికి ఎంతమంది పోతున్నారు? మన ఊర్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళు ట్యాంక్ బండ్ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? జస్ట్ చూద్దాం పోయని లేరు. నో టూరిజం, తక్కువ మన దగ్గర. మూసి చూడడానికి అయితే ఎవరు రారు, మూసి కోసం అయితే ఎవరు రారు. దాన్ని ఏముండదు చెప్తున్నాను కదా, నీళ్ళ ఫ్లోనే ఉండదు. వానాకాలంలో 2 చెరువులు నిండితే తప్ప, తర్వాత మురికి నీళ్ళు తప్ప ఏముండవు. ఆ మురికి నీళ్ళు కూడా పెద్ద ఫ్లో ఏం కాదు కదా. ఇక ఆడంటే అట్ట వర్కౌట్ అవుతుంది, లక్షల మంది టూరిస్ట్ వస్తారు కాబట్టి. మళ్ళీ ఈ మూసీలో ఏం చూస్తారు? ఈ మూసీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? 1000 కోట్లు ఆల్రెడీ డిపిఆర్ కంటే ఏంది? 1000 కోట్లు అంటే ఏంది? డిపిఆర్కి వస్తుంది. ఏం జరుగుతుంది అసలు దీనిలో? మూసీ మొత్తం 250 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ నుంచి అక్కడ దాకా లాస్ట్ వరకు సూర్యాపేట దాకా. హైదరాబాదు 55 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్లో ఆకొనకి హైదరాబాద్ ఎంట్రీ నుంచి హైదరాబాద్ ఎగ్జిట్ వరకు, నాగోల్ దాటిన తర్వాత ఇంకా పర్వతాపూర్ దాటిన తర్వాత మొత్తం 55 కిలోమీటర్లు. ఈ 55 కిలోమీటర్లలో మూసీ డిపిఆర్ తయారు చేసుకోవడానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే, 1000 కోట్లు రిలీజ్ చేసినంటే ఏమవుతున్నట్టు దీనిలో? 1000 కోట్లు అంటే తమాషానా? 1000 కోట్లతో ఎన్నో పనులు చేయొచ్చు, ఎన్నో. 1000 కోట్లతో ఇంకా చాలామందికి రైతు రుణమాఫీ చేయొచ్చు. 1000 కోట్లతో కనీసం 1 ఎకరాలకో 2 ఎకరాలకో రైతు భరోసా ఇవ్వచ్చు. 1000 కోట్లతో డిండి ప్రాజెక్టు పనులు కనీసం ఒక 30% చేయొచ్చు. డిండి ప్రాజెక్ట్ పనులు 3000 కోట్లు అయితే డిండి ప్రాజెక్ట్ అయిపోద్దంట. 1000 కోట్లతో డిండి ప్రాజెక్ట్ మూవ్మెంట్ చేయొచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చేయదగ్గ పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు 1000 కోట్లతో ఆగుతలేదు. నేను డిపిఆర్కి 1000 కోట్లని ఆశ్చర్యపోతున్నా. రేపు వీళ్ళు 150,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. 150,000 కోట్లు ఇప్పుడే టార్గెట్ పెట్టుకొని మూసీ పనులు స్టార్ట్ చేస్తే అవి ఏమైనట్టు? కనీసం గోదావరిలో వస్తే పుణ్యం వస్తుంది, మూసీలో వస్తే ఏమొస్తాయి పైసలు? మూసీలో వస్తే ఏమవుతుంది? జనాలకు వచ్చేది ఏముంది? అందుకే అసలు మూసీలో నీళ్ళు ఎక్కడివి? రైతులకు ఇస్తూ తర్వాత విషయం. రైతులకు ఏ రైతుకి ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఏందనే తర్వాత విషయం. మూసీలో నీళ్ళు ఎక్కడివి? ఏడికెళ్ళి తీసుకొస్తారు మూసీకి? మరి ఇవన్నీ పర్స్యూ చేయకుండానే అసెంబ్లీ సమావేశాలు కూడా ఇదే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది గవర్నమెంట్కి. మూసీలో ఏమైతే తెలుస్తలేదు. ఇప్పుడు ఈ మూసీ 150,000 కోట్లు పెట్టి తెలంగాణను మూసీలో ముంచాలనుకుంటున్నదా గవర్నమెంట్? అదే దాని వెనుక ప్రయోజనం ఏముంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. దానివల్ల లాభం ఎంత అనేది ఇంపార్టెంట్ కదా. మూసీల నీళ్ళు మీరు ఎన్ని 150,000 కోట్లు కాదు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా తాగే పరిస్థితి ఉండదు, రాదు. తాగే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ సరౌండింగ్ ఏ చెరువుల నీళ్ళని తాగుతాం మనం? తాగే పరిస్థితులు ఉన్నాయా? అసలు ఒక్కసారి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర పోతేనే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మనం నీళ్ళు తాగం. ఆ నీళ్ళు కనుక తాగాల్సిన సిచ్యువేషన్ వస్తే, పరిస్థితులు వస్తే, వెనక మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం గలీజే, మొత్తం చెత్త చెదారం. పొద్దుగాల పోతారు, సాయంత్రం పోతారు, అంతా అక్కడనే పోతారు. అక్కడ మాత్రం భద్రత. నాకు మొన్న ఎవరో ఫోన్ చేసిండ్రు, గండిపేట చెరువులకు ఏదో ఒక ఊరుకు సంబంధించిన డ్రైనేజ్ మొత్తం కలిపిరట, కలుస్తుందంట మొత్తం. అది పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో మూసీకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? మూసీకి 1000 కోట్లు డిపిఆర్ కోసం ఎందుకు ఇచ్చిండ్రు? 150,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీని ఏం చేస్తారు? మూసీ తెలంగాణకి ఎట్లా ఉపయోగపడుతుంది? జనాలకి ఎట్లా ఉపయోగపడుతుంది? జనాలకు సంబంధం లేని ఈ ప్రాజెక్టుకు 150,000 కోట్లు దీని వెనుక ఏం జరుగుతున్నది ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.